అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అమ్మ కుట్టి మనసిలాయో కిట్టమూర్తి తెలుసులేవో. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మన కళ్ళ ముందు పెద్ద పెద్ద కళ్ళు, వాలు జడ, అందాల రూపం గుర్తుకొస్తుంది. ఈ పాటే కాదు, పెళ్లి పుస్తకం అనే సినిమాలో నుంచి ఏ పాట తీసుకున్నా, సరికొత్త చీర కానివ్వచ్చు, శ్రీరస్తు శుభమస్తు కానివ్వచ్చు, ఇలా ఏ సాంగ్ తీసుకున్నా అన్నీ మాస్టర్ పీస్లే. అందులో మనకు కనిపించేది ఓ పుత్తడి బొమ్మ. ఈ బొమ్మ తన క్యారెక్టర్ విషయంలో, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఏమాత్రం ఎక్కడ తగ్గదండి. ఆ విషయానికి వస్తే ఘరానా మొగుడు, ఆమె మిస్టర్ పెళ్ళాంలో హీరోయిన్ పాత్ర సైతం వదులుకుంది. నాకు ఆఫర్స్ వచ్చినా రాపోయినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాదే, నేను ఇలాగే ఉంటా అంటూ ముందుకెళ్ళింది. సక్సెస్ అయింది కూడా. చేసినవి హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలైనా కూడా మధ్యలో దేవుడి సహాయంతో, యేసు ప్రభువు సహాయంతో తన జీవితంలో, తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకుల్ని జయించింది. ప్రస్తుతం నా ముందుంది దివ్యవాణి అలియాస్ అమ్మకుట్టి అలియాస్ ఉషావాణి. విత్ మీ ఇన్ సరదాగా విశ్వేతారెడ్డి. హలో అండి, హౌ యూ? హాయ్ మా, నమస్తే. నమస్తే. ఐఎమ్ గుడ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు వి విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. మీ స్టోరీస్ చదివినప్పుడు, విన్నప్పుడు ఇన్ని ఎన్నో స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసిన ఐరన్ లేడీ మీరు. అయ్యో, ఇప్పుడు కంఫర్టబుల్ జోన్లో దేవుడికి హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ గివెన్ కదా. ఎట్లా అనిపిస్తుంది? నాట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, టోటల్లీ ఐ గేవ్ మై లైఫ్ టోటల్ టు గాడ్. కొంచెం షూటింగ్స్కి స్పెండ్ చేస్తున్నా అంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి. నేను ఒక చోటికి మనల్ని దేవుడు వెళ్ళటానికి అనుమతిస్తున్నాడంటే అండ్ గ్రేట్ ప్లాన్ ఏదో ఒకటి ఉంటుంది. సో నా ఇండస్ట్రీ పట్ల నాకు ఒక భారం ఉంది, నా ప్రభువు నేను ప్రకటించాలని. సో ఏది ఉన్నా కూడా ప్రభు నిమిత్తమై నేను చేయడానికి ఇష్టపడతాను. ఈరోజు నిజంగా చాలామంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మేము పరిశుద్ధులం అయిపోయాం, వీఆర్ హోలీ అని చెప్పని ఆ లోపల దాగుండటానికి, అక్కడ మాత్రమే డెవలప్మెంట్కి ఇష్టపడుతున్నారు. మరి నేను దీన్ని ఎక్కువ ఇష్టపడతాను, దీన్నే నేను నమ్ముతాను, దీన్నే నేను ఫాలో అవుతాను. సో దేవుడు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవాది దేవుడు అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి పంపించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నశించిన దానిని వెదికి రక్షించాలట. మన సెల్ ఫోన్ కనపడకపోతే ఎంత వెతుక్కుంటామో, మన మనీ పర్స్ కనపడలేదంటే ఎంత వెతుక్కుంటామో. సో సోల్స్ కూడా వీ హ్యావ్ టు సర్చ్, ఏ మిషతో అయినా ఈ సువార్తను అక్కడికి వెళ్ళాలి అనేది. సో మరి దేవుని చిత్త ప్రకారం నా వృత్తిని నేను చేసుకుంటూ ఈ ప్రభువును ప్రకటించాలనేది నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి. సో నా మనసు అయితే పూర్తిగా నా దేవునికి అంకితం. అంటే మీరు ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి బలమైన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్వర్ట్ అయితే కాదండి, వాట్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకోవటం. సో కారణం అంటే నేను కూడా మన ఫోర్ ఫాదర్స్ ఉన్న సంప్రదాయ స్థితిలో పెరిగిన అమ్మాయిని. యేసుక్రీస్తు వారంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడే, కానీ అసలు ఆయన ప్రత్యేకత ఏంటి? ఈ లోకంలో మనకి సూర్యుడు, చంద్రుడు, సముద్రము, మరి సమస్తము సృష్టి దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంతకన్నా ఒక విలువైన గిఫ్ట్గా ఈ బైబిల్ని ఇచ్చాడు. సో దీన్ని చదవటం, నేను వెళ్ళటానికి కారణం మెయిన్ మా బాబుకి హెల్త్ ప్రాబ్లం. చాలా ఈక్వల్ టు నా బిడ్డ నాకు లేడు అనుకునే స్థితిలో ఈరోజు నేను మీకు ఎలా చెప్తున్నానో అలానే ఒక సహోదరి నాకు క్రీస్తుని పరిచయం చేయటం. తెలుసు యేసుక్రీస్తు వారంటే తెలియని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకంటే మనం చదువుకున్న హిస్టరీ తీసుకుంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమే, కానీ మరి వేరే వారి శకం, వేరే వారి పూర్వం లేదు. సో మనందరికీ తెలుసు, కానీ ఆ వాక్యం అనేటువంటి అందులో ఉన్న సారం తెలియని స్థితిలో నా బాబు హెల్త్ గురించి నేను చర్చికి నడిపించబడటం అంతేనండి. వర్డ్ ఆఫ్ గాడ్. నాకెవరు మనుషులు కానీ చాలామంది ఇప్పుడు ఎన్నెన్నో మనం చూస్తున్నాం, ఇది కూడా ఒక వ్యాపారంగా అలా. సో మనసా వాచా కర్మణ నాకు తెలియకుండానే నా అంతరంగంలో చాలా ప్రశ్నలు ఉండేవి.
ఏంటి గాడ్ అంటే ఏంటి, నేను చేసిన అమ్మ వాళ్ళు నేర్పించినటువంటివి ఏంటి, ట్రూ లైఫ్ ఏంటి, అసలు నిజంగా ఒక మనిషి ఇలా ఉంటే సాధ్యమా అని నాలో తెలియని అనేకమైన ప్రశ్నలకి ఈ బైబిల్ నాకు సమాధానం చెప్పటం. నేను అడగాలనుకుంది మీరు ఇందాక చెప్పారు, వ్యాపారం అయిపోతుంది దైవత్వం కూడా అని చెప్పేసి. మీలాగా చాలామంది జయసుధ గారు కానివ్వచ్చు, రాజా కానివ్వచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు తెలుగు దేవుళ్ళని మొక్కుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మిరాకిలో ఇంకేదో అద్భుతం జరగడం వల్ల యేసుక్రీస్తుకి వాళ్ళ లైఫ్ని అంకితం చేసిన వాళ్ళలో మీరు ఇంతగా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకొని కంప్లీట్గా ఆయనకు అంకితం అవ్వడం జరిగింది. కానీ దీనికి కొంతమంది ఫండ్స్ రిలీజ్ అవుతాయనో, లేకపోతే ఈ దేవుడికి సంబంధించి ఈ ప్రమోషన్ని సినీ తారలతో చేయించుకోవాలనుకోనో కొంతమంది చేస్తున్నారని ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిప్రాయం. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నేను ఒకటి చెప్తానండి, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఓ మనుషుడా నువ్వు ఎవరికి తీర్పు తీర్చకు అని. సో యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ఏంటనేది క్రీస్తు వారికి తెలుసు. తల్లి గర్భంలో మనం ఒక మాంసపు ముద్దగా రూపొందించక మునిపే నువ్వేంటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. మనుష్యుడు పై రూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. సో తన పక్కన ఉన్న యూదా మనసు ఏంటో తెలుసు, తనను అప్పగిస్తాడని తెలుసు. నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభువా అని చెప్పిన పేతురు, నువ్వు నన్ను తెలియదు ఎరగు నన్ను బొంకుతావని ఆయన చెప్పాడు. కానీ దేవుడు సహించుకోవటం, ఓర్చుకోవటం, మన మాదిరికరమైన తనం, మన క్షమాగుణం, ఇతరులో కూడా ఆ పశ్చాత్తాప హృదయాన్ని కలిగించటానికి దేవుడు కొన్ని అవకాశాలను ఆయన కల్పిస్తూ ఉంటాడు. నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ కూటి కొరకు కోటి విద్యల్లాగా ఇది కూడా ఒక బిజినెస్ 100% అయితే అయిపోయిందండి. నా చిన్న క్రైస్తవ జీవితంలో అనేక మంది విశ్వాసంతో ప్రభువును ప్రకటించే వాళ్ళని చూశాను. మరి దీనిని వాళ్ళు ఒక ప్రభువుకి వ్యతిరేకంగా కార్యకలాపాలుగా తీసుకువెళ్ళటం కూడా చూశాను. కానీ వాళ్ళని విమర్శించి దేవుడు నామానికి తక్కువ చేయటం మనకి ఇష్టం లేదు. వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. కానీ దేవుడు ప్రతి ఒక్కళ్ళని ఆయన క్షమిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళని శత్రువును కూడా ప్రేమించమని నేర్పిస్తున్నాడు. సో అలా చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఏ అవసరాలతో అలా చేశారో అని, అటువంటి స్థితిలో నుంచి వాళ్ళు లేవటానికి నాయన వాళ్ళకి సహాయం చేయని ప్రార్థన చేయటం తప్పించి విమర్శించటం అయితే అది మన స్వభావానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు నచ్చలేదంటే నేను వైదొలికి వెళ్ళిపోతాను. సో ఇంకోటి హోలీ స్పిరిట్స్ అని చెప్తూ ఉంటారు. తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, లేకపోతే ఇంకో ఇష్యూ వచ్చినా కూడా సమ్ ఏదో యూనో హోలీ స్పిరిట్ ఇలా ఈ మూమెంట్లో ప్రీచర్స్ కానీ, ఫాదర్స్ కానీ, లేకపోతే బాగా ఇందులో ఆరితేరిన వ్యక్తులు అందులో అంటే దేవుణ్ణి ప్రార్థించడంలో కూడా సీనియారిటీ ఉందని చెప్తూ ఉంటారు. మాకైతేనే ఇవి తగ్గుతాయని చెప్తూ ఉంటారు. టీవీలో చూస్తున్నప్పుడు లేకపోతే వీటి గురించి వింతలు వింటున్నప్పుడు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయదు బాగాలేకపోతే ఇలా ఏదో ప్రే చేస్తూ ఉంటారు. ఇది కొంతమంది ఇంక ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజంగా అవుతుందా అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఒక కన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా భావిస్తారు. ఎస్ అండి, తప్పకుండా 100% యాజ్ పర్ బైబుల్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు చనిపోయిన లాజర్ని నోటి మాటతో లాజరు నువ్వు బయటికి రా అనగానే ఆయన లేచి వచ్చినట్టు, 4 రోజుల తర్వాత డెడ్ బాడీ లేచి వచ్చినట్టు లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మను, ఆ హోలీ స్పిరిట్ని పొందుకున్న వాళ్ళకి నా వెనుక వచ్చేవారు నాకన్నా మీరు ఘనమైన కార్యాలు చేయగలరని దేవుడు మనకి బైబిల్లో ఆయన చెప్తున్నారు. ఆ ఘనమైన కార్యాలు చేయాలంటే హౌ యు కనెక్ట్ విత్ గాడ్, ఎవ్రీ మినిట్ గాడ్తో కనెక్ట్ కలిగిన ఆ ఒక సంబంధం, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఫెయిత్ కేవలం నీ విశ్వాసమే నేను రక్షిస్తుందని విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కార్యాలు చేయలేకపోయారు. కానీ మరి ఈ రోజుల్లో కొన్ని జరుగుతున్న వాటిని నేనైతే జడ్జ్మెంట్గా అయితే చెప్పలేను. కానీ ఒకవేళ దాన్ని అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు అని అంటే రేపు దేవుని రాకడప్పుడు 2 తీర్పు, 2 శిక్షను మనం అనుభవించాల్సిన వాళ్ళుగా ఉంటాం. ఒకవేళ అది నిజంగా జరుగుతుందంటే దేవుని నామానికి అది మహిమ. లేవనైతే నేను చెప్పనండి. 100% దేవుని మీద విశ్వాసాన్ని బట్టి వీ కెన్
అక్కడ మన ఫెయితే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ఇందులోకి రాకముందు ఏ దేవుణ్ణి మీరు ఇష్టపడేవాళ్ళు? నేనైతే మా కులదైవం వెంకటేశ్వర స్వామి. నేనైతే అమ్మవారిని ఎక్కువ ఇష్టపడేదాన్ని. అంటే అమ్మవారు అంటే బాగా నిష్ఠగా ఉండటం, పూజలు చేయడం. చాలా అసలు ఎలా అంటే ఇప్పటికీ తిరుపతిలో ఉన్న కొండ మీద ఉండే వాళ్ళందరికీ తెలుసు. ప్రతి శనివారం తిరుపతిలో ఆల్మోస్ట్ నా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. మా కాలినడకన పైకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ స్పెషల్ దర్శనం అది చూసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా అమ్మవారి పూజలో అంటే ఇంకా అసలు నేనే ఒక అమ్మవారిలాగా ఉండేదాన్ని. గంటల తరబడి క్యూలో ఉండేవాళ్ళం, ఆ కుంకుమార్చనలు అవి అని. సో భక్తి ఎక్కువ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఒక డివోషనల్గా ఎక్కువ ఉండేదాన్ని. సో ట్రాక్ మారటం కాదండి, దేవుడు బైబిల్లో అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ప్రభుని ఎరక్కముందు తన విగ్రహారాధికుడు. యథార్థవంతుల్ని వెతికి రక్షించడానికి యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచరిస్తుందంట. సో మనం ఎక్కడున్నా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన డెడ్ బాడీగా ఈరోజు భూమిలో ఆయన లేడండి. ఉంటే మన సైంటిస్టులు వదిలిపెడతారా? ఒక చిన్న డైనోసర్ ఎముకను పట్టుకొని దాని వేల చరిత్రను బయటికి లాగుతున్నారు, దాని పుట్టుపూర్వత్రాలని లాగుతున్నారు. ఈరోజు నా ప్రభువు ఆయన మరణించి భూమిలో ఆయన సజీవుడిగా లేకుండా డెడ్ బాడీగా ఉన్నాడంటే సైంటిస్టులు వదిలిపెడతారా? సో ఈజ్ అలైవ్. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో ఆయన నేను తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. పుట్టుకతో క్రీస్తులుగా పుట్టిన వాళ్ళు కూడా ఇంత చక్కగా అందులో ఉన్న టెక్స్ట్ గురించి కానీ, అందులో ఉన్న సబ్జెక్ట్ గురించి కానీ చాలా ఈజీతో మాట్లాడుతున్నారు. ఎన్ని వందల సార్లు చదువుంటారు మీరు? నేను చెప్తున్నానండి, దేవుడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరిని ఏర్పరుస్తారు. ఈ రోజుల్లో అందరూ సంఘంలో విశ్వాసన చేసి కూర్చోపడటానికి ఇష్టపడుతున్నారు. కానీ లేఖన భాగంలో దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నా శిష్యులను సిద్ధపరచండి అని చెప్తున్నాడు. సో ఈరోజు సంఘాలలో పూజారులకు వంశపారంపర్యం వచ్చినట్టు, రాజులకు వంశపారంపర్యం వచ్చినట్టుగా ఈ సంఘాలలో కూడా వంశపారంపర్యం వచ్చేస్తుంది. నా తర్వాత నా కొడుకే అనేది పట్టం కట్టేస్తున్నారు. కానీ నిజంగా మరి దేవుని బిడ్డగా ఏసన్న గారు ఉన్నారు. ఏసన్న గారు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన తర్వాత దేవుడు బయలుపరిచిన వ్యక్తికి వాళ్ళ మొత్తం దేవుడు ఇదిగో ఇదంతా నీకు అప్పచెప్పమని అంటున్నారు. నా సంఘం అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతల సొత్తేం కాదు ఇది. దేవుడు సంఘం అంటే నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా సంఘం అంటున్నారు. నిజంగా ఈరోజు కోట్లు పెట్టి ఈ సంఘాలు సృష్టించుకుంటున్న వాళ్ళు దేవుడు వచ్చి పలానా రోడ్డు మీద పోయే అనామకుడికి దీన్ని నువ్వు ఇవ్వాలి అంటే వీళ్ళు ఇవ్వగలరా అండి? సో ఇవ్వలేరు. అటువంటి స్థితిలో నిస్వార్థంతో చెన్నైలో రాజబాబు అన్నయ్యని, నాకు ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు నాకు ఏర్పరిచినటువంటి నాకు తండ్రి అన్నయ్య, అనేక మార్లు నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. వాక్యం చెప్తుంది ఒకటి, ఇక్కడ నడుస్తున్న నడవడిక ఒకటి, నా అంతరంగం ఘర్షణ ఒకటి. నా వల్ల కాదన్నయ్య, నా వృత్తి నాకు 1000 టైమ్స్ బెటర్గా ఉంది అన్నప్పుడు కేవలం వాక్యమేనండి. బైబిల్లో నన్ను రంగరించి ఫోన్లోనే నాకు ఒక కౌన్సిలింగ్ లాగా చెప్పి ఒక మాదిరికరమైన జీవితం ఎలా ఉండాలని 10 సంవత్సరాలు ప్రభువులో నేను నడవటానికి నాకు ఏర్పరిచిన నా దైవజీవుని బట్టి నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.